బీసీ ఉద్యమ నేత బీసీల కోసమే గత ప్రభుత్వం బీసీలకి కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని ఇప్పటి వరకు కూడా 22 నెలలు జరుగుతున్నా కూడా అమలు చేయకపోగా మరి దాటి మీద మొదటి నుంచి కూడా ఆ బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నా కూడా నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో బోడే రామచంద్రయ్య గారు బీసీలందరి తరపున ఆయన మరి గవర్నమెంట్కి గతం పోయిన నెల 22వ తారీఖున మరి ఆల్టిమేట్ జారీ చేసి మరి బీసీలకు ఏవైతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకటించినటువంటి కార్యక్రమాలే. ఏంది బీసీలకి రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. అట్లాగే చట్టసభల్లో స్థానిక సంస్థల్లో మరి ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. తర్వాత కులగణన జనగణన చేస్తా అన్నారు. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసినాయి. కార్పొరేషన్లు నిధులు కానివ్వండి ఇవన్నీ. ఒక్కటి మాత్రం ఈయన ఏం చెప్పాడంటే కొన్ని లక్షల వేల ఎకరాలు అందరికి దారాదత్తం చేసినప్పుడు కుల వృత్తుల్ని నమ్ముకొని బతికేటటువంటి బీసీ వర్గాలకు కూడా 1000 ఎకరాలు కేటాయించాలి, దానికి అయ్యే ఖర్చు నేను భరాయిస్తానని ముందుకొచ్చాడు. అవన్నీ కూడా చెయ్యదగినవే, అవన్నీ కూడా న్యాయబద్ధమైనవే. అటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించకపోగా ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్యతో వహించడం అనేది అది బీసీ జాతి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా గమనించాలా. ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రజా సమస్యల మీద అనేది. బోడే రామచంద్రయ్య గారు ఆయన 2-3 రోజుల నుంచి ఇప్పుడు 48 గంటలు గడిచింది. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది, మాట్లాడలేని పరిస్థితులు అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆయన మేము ఎంత చెప్పినా కూడా బీసీ సంఘాలు కుల సంఘాలు ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో కూడా నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీలు యాదవ సంఘాలు అయితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం సహకరిస్తామని పిలుపునిచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు. కనీసం ఆయన ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవడానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ని పంపించట్లేదు. ఇక్కడ మరి ఎటువంటి ఏమైనా వైలెన్స్ ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. అంటే బీసీలు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి ఉన్నది మనం దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, జరగబోయే పరిణామాలకి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచాల్సిన అవసరం ఉంది. ఆయన ఆరోగ్యం అయితే క్షీణించింది, ఆయన పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే వెంటనే మీరు స్పందించి చర్చలకి సానుకూలమైన చర్చలు మీరే వచ్చి మాట్లాడి మా డిమాండ్స్ని అంగీకరించి మరి పూర్తిగా వెంటనే ఈ ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీన్ని ఏంటంటే కొంతమంది కావాలని విషప్రచారం చేస్తారు. ఆయన పూర్తిగా నిన్న కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు కాబట్టి ఇది ఆలోచించి మరి ఈ ప్రభుత్వం మాత్రం బీసీల పక్షపాత అయితే మాత్రం వెంటనే వచ్చి మరి ఇక్కడ ఈ శిబిరానికి వచ్చి మీరు మీ యొక్క దృక్పథాన్ని తెలియజేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇవాళ కూడా రాకపోతే ఏమైనా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయండి, ఖచ్చితంగా ఉంటాయి. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పిఎస్సీలో కూడా కొన్ని నిర్ణయం తీసుకున్నాం. ఈ గవర్నమెంట్కి మేము ఏంటంటే మా నాయకుడు ఒకటే, వైలెన్స్కి వ్యతిరేకం, సానుకూలంగా వెళ్ళాలి. నేను అవసరమైతే ఈ జాతి కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తాను. కానీ ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అందరూ తెలుసు ఆయన ఏంటో, ఆయన నిబద్ధత ఏంటో తెలుసు. కాబట్టి ఆయన కొన్నిటికి స్టికార్ అయి ఉన్నాడు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ప్రజా సంఘాల తరఫున బీసీ అందరూ కూడా ఆయన సుభిక్షంగా ఉంటే అందరూ కూడా మేలు జరుగుతుందని ఆలోచిస్తూ ఇక రానున్న రోజున అవసరమైతే రాష్ట్ర బంధుకు కూడా పిలిపిపోతున్నాం. ఈ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలో రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వచ్చి నాయకులు పాల్గొబోతున్నారు. మనం చూస్తే మరి పూలే గారి మునిమనవరాలు, అంబేద్కర్ గారి మన మండల గారి వాళ్ళ మనవడు వీళ్ళు కూడా అంతేంటి, వాళ్ళు రావటం అంటే ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. రామచంద్ర యాదవ్ గారు ఆయన జాతీయ బీసీ నాయకుడు, అట్లాగే బీసీవై పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఇది పూర్తిగా ఇప్పటికీ కూడా మేము సానుకూలంగానే స్పందిస్తున్నాం. ఎవరిని వైలెన్స్కి వెళ్తున్నాం, రాజకీయ పార్టీలు అంటే ఈ సమాజానికి ఇబ్బంది పెట్టే విధంగా వైలెన్స్ చేస్తారు, మేము వాటికి వ్యతిరేకం. ఈ ప్రభుత్వం మాత్రం వెంటనే మా సోదరుడు చెప్పినట్టు, ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇంకా ముదిరి పరిస్థితి సాయంత్రానికల్లా ఈ ఉద్యమం తీవ్ర రూపం దానపోతుంది. ఈ లోపు మీరు కనుక స్పందించి
మరి సానుకూలమైనటువంటి మీ ధోరణి రాకపోతే మాత్రం రాబోయే పరిణామాలకు మాత్రం ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కూడా నేను కోరుకుంటున్నాను.